నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోయిందండి. హెయిర్ ఫాల్ కోసము అది పెద్దవాళ్ళలో గానీ, చిన్నవాళ్ళలో గానీ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, షాంపూలు మార్చేయడం గానీ, లేదంటే సీరమ్స్, రకరకాల ఆయిల్స్, ఇంకా యూజ్ చేయని ప్రోడక్ట్ ఉండదు హెయిర్ ఫాల్ కోసం. సో, హెయిర్ ఫాల్ ఫస్ట్ ఎందుకవుతది? అసలు హెయిర్ ఫాల్ అయినప్పుడు ఎలాంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుందనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుందని మనం ఎక్కడికైనా హాస్పిటల్‌కి వెళ్ళామనుకోండి, ఫస్ట్ మనం చెప్పినయి ఏంటంటే బీ12 టెస్ట్ చేయించుకోండి అని చెప్తాం. బీ12 తగ్గిందనుకోండి, హెయిర్ ఫాల్ అవ్వడమే కాకుండా స్కిన్ కూడా చాలా డ్రై అయిపోవడము, స్కిన్‌లో చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి బీ12 అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే హెయిర్‌కి, ఆ బీ12 మనకి ఎక్కడ రిచ్‌గా దొరుకుతది అంటే తాటి ముంజల్లో. సో, మనం తాటి ముంజలు మనం రెగ్యులర్‌గా సమ్మర్‌లో దొరుకుతుంటాయి మనకి. ఆ సమ్మర్‌లోనే స్పెషల్లీ చాలామందికి హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుంటది. ఎందుకంటే ఓవర్ స్వెట్ అవుతుంటది కదా! ఆ చెమటకి డాండ్రఫ్ ఎక్కువ పట్టేయడం వల్ల, దానివల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంటది మనకి. సో, కాబట్టి ఈ తాటి ముంజల్ని ఇంటర్నల్‌గా తీసుకోవడమే కాకుండా, ఎక్స్‌టర్నల్ అప్లై చేసుకోవడం వల్ల కూడా మనకి హెయిర్ గ్రోతే కాకుండా అండ్ హెయిర్ ఫాల్ కూడా మన స్కిన్ కూడా చాలా ఎంత బ్రైట్‌గా అవుతుందో దాని గురించి చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మనకి మాక్సిమం నేనేం చెప్పాను, సో, తాటి ముంజల్లో ఉండే మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే, దీంట్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, జింక్ ఉంటది, కాల్షియం ఉంటది, పొటాషియం ఉంటది అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటది. సో, చాలా వరకు ఇప్పుడు నేను చెప్పాను ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి మాక్సిమం చెమటలు ఎక్కువ పట్టేయడం వల్ల మనం తలలో, స్కాల్ప్‌లో చాలా వరకు దురదలు చూస్తూ ఉంటారు సమ్మర్‌లో. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే యాంటీ ఫంగల్‌గా పనిచేస్తది, యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తది, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా పనిచేస్తది. కాబట్టి మనం తాటి ముంజల్ని ప్రతిరోజు 2 ఇంటేక్ తీసుకోవడం వల్ల మనకు రెగ్యులర్‌గా, సో, దానివల్ల ఏమవుతది, ఎలాంటి అప్పుడు మనం ఏ డెఫిషియన్సీ వల్ల అయితే మనకి హెయిర్ ఫాల్ అవుతుందో ఆ డెఫిషియన్సీని మనం కవర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైము మనం తినడం వల్ల హెయిర్ ఫాల్ ఇంటర్నల్‌గా మనకు మంచి గ్రోత్ చూస్తాము అండ్ హెయిర్ హెల్తీగా ఉంటది. కానీ ఇప్పుడు స్కాల్ప్‌కి మనకి చెమటలు పడుతూనే ఉంటాయి కదా! చెమటల వల్ల కదా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో, ఈ తాటి ముంజల్ని మిక్సీ పట్టేసి ఆ పల్ప్‌ని తలకు పెట్టి 5-10 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. ఒకే వాష్ అండి. మీకు స్కిన్ అండ్ అంటే లైక్ స్కాల్ప్‌లో ఎంత ఇచ్చింగ్ ఉన్నా కంట్రోల్ అవ్వడమే కాకుండా, డాండ్రఫ్ సమస్య పోవడమే కాకుండా, మనం అప్లై చేసిన 1-2 సిట్టింగ్స్‌కే హెయిర్ ఫాల్ ఇమ్మీడియేట్ కంట్రోల్ అవుతది.